భువనేశ్వరమ్మ గారికి మా ధన్యవాదాలు. నేను పాడి పంటల గురించి మాట్లాడుతున్నాను. మేడం గారు మన పాడి పంటల గురించి అర్థం చేసుకొని వచ్చి మాట్లాడుతున్నందుకు. మన రాష్ట్రంలో దాదాపు 70% ప్రజలు గ్రామానికి నివసిస్తున్నారు. మహిళలు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ పాడి పంటలు చూసుకుంటూ, మగవాళ్ళు రైతు పొలాలు చూసుకుంటూ మన గురించి భువనమ్మ గారికి కృతజ్ఞతలతో తెలియజేస్తున్నాం. మన బాధ భువనమ్మ గారు మాట్లాడతారు. ఈ సభ ఆరంభించే ముందల నేను మన అమరావతి రైతుల అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ఎందుకంటే మీరు 1500 రోజుల నుంచి ఈ పోరాటం చేస్తానే ఉన్నారు. ఒక్క అడుగు మీరు వెనకేయకుండా ముందుకెళ్తున్నారు. అది మీలో ఉండే గొప్పతనం. అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం. ఈ ప్రభుత్వం గాని పోలీసు వాళ్ళు గాని చాలా అక్రమంగా మహిళలతో చాలా హింసించారు కూడా. వాళ్ళు ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాల్ని ఈడ్చుకెళ్లి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడది 24 గంటల కంటే కూడా 24 గంటలేనాను 24 గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్. అట్లాంటిది ఆడాల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరబడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి